శివా మూలము నీవేనయ్యా శివా మూలము నీవేనయ్యా శివా ఆది దైవము నీవయ్యా ఆది దైవము నీవయ్యా నామము రూపము గుణములు లేని నామము రూపము గుణములు లేని ఆత్మజ్యోతివి నీవు శివా ఆత్మజ్యోతివి నీవు శివా పరమశివ పరమశివ సాయి దేవా పరమశివ 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 సాయి శివ సాయి శివ శిరిడి దేవా సాయి శివ సాయి శివ సాయి శివ షిరిడి దేవా సాయి శివ పరమశివ పరమశివ ఎందుకు సాకారము శాస్త్రాలలో చెప్పబడింది? కారణం ఏమిటి అని అంటే, లోకములో అందరూ కూడా ఉత్తములుగా ఉండరు. లోకములో ఎంతో మంది మధ్యములు ఉన్నారు, అధములు ఉన్నారు. వీళ్ళ కోసమని సాకారమైనటువంటి పూజ శాస్త్రాలలో చెప్పబడి ఉన్నది. బాలబేలవచేతసహా పసివాడికి పాలు తాగిస్తారే గాని అన్నం తినిపిస్తారా మహర్షి? ఎందుకు తెలుసునా? వాడికి అన్నం తినేటువంటి, జీర్ణం చేసుకునేటువంటి అర్హత వాడికి లేదు, శక్తి వాడికి లేదు. నిరాకారం శ్రేష్టమే కావచ్చు, ఉత్కృష్టమే కావచ్చు, కానీ అందరూ దాన్ని పట్టుకోలేరు, పరమానందాన్ని పొందలేరు. బాలబేలవచేతసహా పసిప్రాయంలో ఉన్నటువంటి బాలకులకు వివేకం ఉండదు, సరైన బుద్ధి ఉండదు, సునిశ్చిత మేధా సంపత్తి ఉండదు. అట్లాంటి జ్ఞానం ఉన్నటువంటి, సంస్కారం ఉన్నటువంటి, స్వభావం ఉన్నటువంటి మానవులకు సాకారమైనటువంటి అర్చనం విధించబడి ఉన్నది. కృత్రిమ అర్చామయం తేషాం, వాళ్ళ కోసము ఇట్ ఈజ్ క్రియేటెడ్, అది ఆర్టిఫిషియల్గా, కృత్రిమంగా చెప్పడం జరిగింది. దాన్ని దేవార్చనం, ఉదాహృతం, సాకారంతో కూడినటువంటి దేవార్చన అని అంటారు. అది ఉత్తమాధికారులకు సరైనది కాదు అని పరమేశ్వరుడు చెప్పడం జరిగింది. అంటే ఒక విగ్రహాన్ని ఆరాధించడం తప్ప, అది సరైంది కాదా అని అంటే అది సరైంది. 1వ క్లాస్ చదవకుండా 10వ క్లాస్ ఎలా చదువుతావు? 10th క్లాస్ చదవకుండా ఇంటర్మీడియట్ ఎలా చదువుతావు? ఇంటర్ చదవకుండా డిగ్రీ ఎలా చేస్తావు? దేవత ఆరాధన కూడా ఉండవలసిందే, విగ్రహ ఆరాధన కూడా ఉండవలసిందే, సాకార పూజ కూడా ఉండవలసిందే. పరమేశ్వరుడు అంటున్నాడు, డోంట్ స్టాప్ దట్, అక్కడే ఆగిపోగమాక. సాయి అంటే ఒక విగ్రహాన్ని చూసి నువ్వు సాయి అని ఫీల్ అవుతూ ఉన్నావు, నన్ను పూజ చేస్తూ ఉన్నావు, మంచిదే. కానీ నువ్వు అక్కడే ఉండిపోమాక, ఒక విగ్రహానికి నువ్వు నాకు పరిమితం నువ్వు చేయమాక.
ఎందుకంటే నేను అనంతుడైన నన్ను నీ ఒక విగ్రహంలో చూస్తున్నావు, చూడు మంచిది. ఎందుకంటే ఆ విగ్రహంలో కూడా నేను ఉన్నాను, నేను లేను అని చెప్పడంలే. కానీ నన్ను ఆ విగ్రహానికి పరిమితం చెయ్యవద్దు. నీవు కూడా అక్కడే ఆగిపోమాక ముందుకు వెళ్ళు అని పరమేశ్వరుడి యొక్క ఆంతర్యం. అంటే సగుణారాధన నువ్వు చేస్తూ ఉన్నా ఏం చేయాలి? ధ్యానముతో నిరాకార ఆరాధనలోకి వెళ్ళాలి. అప్పుడు నీవు కూడా ఉత్తమాధికారి అవుతావు, ఆ పరమానందాన్ని పొందుతావు. ఇక్కడనే చాలామంది ఏం చేస్తూ ఉంటారని చూడండి, పూజలు ఎందుకు, స్తోత్రాలు ఎందుకు అని మిడిమిడి జ్ఞానంతో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, ప్రచారాలు చేస్తూ ఉంటారు. ఇటువంటి ప్రవచనాలు విన్నటువంటి సాధకులు ఏం చేస్తారంటే వాళ్ళు బోల్ట పడతారు. వాడికి ఏం చెప్పాలి? అరే బాబు, నువ్వు పూజ చేసుకో, స్తోత్రం కూడా చేసుకో, నేను చెప్పే ధ్యానం కూడా చేసుకో అన్నావు అనుకోండి, అది సరైనటువంటి చెప్పే విధానం. ధ్యానమే ఉత్కృష్టము, నువ్వు పూజ చేయమాక అది అధమము, స్తోత్రం చేయమాక అది మధ్యమం అన్నాడు అనుకోండి, వీడేం చేస్తాడు? పూజ మానేసి, స్తోత్రాలు మానేసి ధ్యానం చేస్తాడు. మరి ధ్యానం కుదరాలి కదా, ధ్యానం కుదరదు. ఎప్పుడైతే ధ్యానం కుదరదో ధ్యానం చేయడం మానేస్తాడు. కానీ విన్నటువంటి జ్ఞానం ఎలాంటిది? పూజలు స్తోత్రాలు అధమము అన్నాడు. ఎప్పుడైతే ఆ భావం కలిగిందో అసలు పోయింది, ఇది కూడా పోయింది. ఇప్పుడు ఏమయ్యాడు? అధముడు అధమాధముడు అయ్యాడు. అంటే ఉన్నది పోయింది. ఎప్పుడు కూడా ఎవరు ఏ లెవెల్లో ఉన్నారో అక్కడి నుంచి వాళ్ళు ముందుకు పోవాలి. ఒకడు స్కూటర్లో పోతూ ఉన్నాడు, నువ్వు చూడాలి, ఓకే నేను ఈ కారు ఇస్తాను రా బాబు, స్కూటర్ మానే అంటే ఒక అర్థం ఉంది. అది స్కూటర్లో పోతే నువ్వు చాలా ఆనందంగా వెళ్తావు, చక్కగా వెళ్తావు, ఆ తర్వాత బోర్లా పడతావు అని చెప్తే నువ్వు ఎట్లా? వానికి పోయే శక్తి ఉండాలి కదా. కాబట్టి ఏదైతే చేస్తూ ఉన్నారో అవన్నీ చెయ్యండి. దానితో పాటు ఇంకా పైకి ఒక మెట్టు ఏమిటది? ధ్యానం చేయి, మనసును లయింపజేయి, వికారాలు దాటు, సంకల్పాలు దాటు, ఆత్మలో కలిసిపో. దట్ ఈస్ కాల్డ్ బ్రహ్మజ్ఞానం, పరమానంద ప్రాప్తిని అనుభవించడం అని అంటున్నారు. ఎందుకంటే మళ్ళీ ఈ స్పీచ్ విని ఇవన్నీ వేస్ట్ అంటారా, మూట కట్టండి. వాళ్ళు అనుకుంటారు కాశీకి పోయి బాగుపడతాడు అనుకుంటే మూట కట్టమంటున్నాడే, ఏంటి చెప్పమా అని వాళ్ళు బాధపడతారు. నువ్వు ఏదైతే చేస్తున్నావో దాన్ని చెయ్యి. ఉదాహరణకు ఒక వ్యక్తి పూజ గంట సేపు చేస్తున్నాడు, ఇంకా గంట సేపు చేయమాక, అర్ధగంట చేయి చాలు, మిగిలిన అర్ధగంట ధ్యానం చెయ్యి. అది అసలే పూజ చేయకపోతే స్వామి నీ కర్మ అది. అసలే పూజ చేయకపోతే శుభ్రంగా ధ్యానం చెయ్యి. ఏది చేస్తున్నారో కొంచెం టైం తగ్గించుకోండి. ఉదాహరణ ఒక వ్యక్తి ఊరికే స్తోత్రాలు చేస్తూ ఉన్నాడు, నేను అంటున్నాను ఊకంగా అరవమాక, ఒక 10 నిమిషాలు చేసి చాలు. ముందు ఒక 1/2 అవర్ చేస్తున్నాడు స్తోత్రాలు, ఒక 10 మినిట్స్ చాలు, 20 మినిట్స్ ధ్యానం చేయి. అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడు నువ్వు ఒక ధ్యానములో బ్రహ్మానందం పొందుతూ ఉంటావు, అన్నీ ఎగిరిపోతాయి. పూజలు ఎగిరిపోతాయి, స్తోత్రాలు ఎగిరిపోతాయి, అన్నీ పోతాయి. ఎప్పుడు పోతాయి అవి? నువ్వు బాగా మునగాల. మునగలేదనుకో ఉన్న పని పోతాయి మళ్ళీ. కాబట్టి నువ్వు బాగా మునిగినప్పుడే అవన్నీ మానేయాలి. సరే, ఇంతవరకు చెప్పాడు మహర్షి. ఏమని? మహర్షికి పరమేశ్వరుడు చెప్పడం జరిగింది, నాయన అర్చనం అంటే ఇది, సాకారముతో నీవు ఉండిపోమాక, సాకారం అనేది ఆర్టిఫిషియల్ అని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఈ విధంగా చెప్పడం జరిగిందో మహర్షికి మళ్ళీ డౌట్ కలిగింది. సరే బాగానే ఉంది, మరి ఏమిటి సాధన? మనసును ఆత్మలో లయింపజేయి అన్నారు, వికారాలను దాటమన్నారు, సంకల్పాలను దాటమన్నారు. మరి ఏమిటి సాధన? మరి ఇప్పుడు ఏం చేయాలి? నేను భజన చేయాలనా? మీకు ఇందాక చెప్పాను, నువ్వు ఏమైనా చేయవచ్చు, ఇవి కావాలి అన్నాను.
ఇప్పుడు మహర్షి అడుగుతున్నాడు పరమేశ్వరుని, నో 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 నో, అవి 3 ఉండవచ్చు. ఐఎమ్ ఆస్కింగ్ ద క్వశ్చన్, విచ్ ఈస్ ద బెస్ట్ సాధన? మరి ఏది ఉత్తమ సాధన? నేను ఏం చేయాలి? ఏది ఉత్తమ పూజ? నేను రకరకాల పూజలు చేస్తూ ఉన్నాను పరమేశ్వర, మరి నేను ఏ రకంగా నిన్ను పూజించాలి? ఏ విధంగా నిన్ను అర్చించాలి? ఏ విధంగా అర్చించి నా మనసును ఆత్మలో లయింపజేయాలి అన్నప్పుడు పరమేశ్వరుడు 8th క్వశ్చన్కు ఆన్సర్ ఇవ్వడం జరిగింది. B+. పూజనం ధ్యానమే వాంతరు నాణ్యదస్త్వస్య పూజనం తస్మాత్ త్రిభువనాధారం నిత్యం ధ్యానేన పూజయే ఇప్పుడు చెబుతూ ఉన్నాడు పరమేశ్వరుడు, నాయనా ఏది ఉత్తమ సాధన అన్నావు? నువ్వు చాలా తెలివిన వాళ్ళ ఉన్నావు. ఎందుకంటే మనసును లయింపజేయాలి అని అన్నాను, మళ్ళీ నువ్వు అడుగుతూ ఉన్నావు మరి ఎలా మనసును లయింపజేయాలి, దానికి సాధనం ఏమిటి అని. పూజనం ధ్యానమే వాంతరో నీవు ఎన్నెన్నో చేస్తూ ఉన్నావు, స్తోత్రాలు వల్లిస్తూ ఉన్నావు, భజనలు చేస్తూ ఉన్నావు, పారాయణలు చేస్తూ ఉన్నావు, విచారణ చేస్తూ ఉన్నావు, ధ్యానం కూడా చేస్తూ ఉన్నావు. నేను చెబుతూ ఉన్నాను, ధ్యానము చేయడమే నిజమైనటువంటి పూజ అని నువ్వు బాగా తెలుసుకో. నాణ్యదస్తస్య పూజనం ధ్యానం లేనటువంటి పూజనే కాదు. తస్మాత్ త్రిభువనాధారం నాయనా త్రిభువనాలకు ఆధారమైనటువంటి ఆ ఆత్మను నువ్వేం చేయాలి తెలుసునా? నిత్యం ధ్యానేనా ఆత్మను నీవు సదా ధ్యానించడమే పూజయే. ధ్యానమును నువ్వు ఆశ్రయించు, చక్కగా నువ్వు ధ్యానం చెయ్యి, ధ్యానము ద్వారా నీవు మనసును లయింపజేయు అంటూ మళ్ళీ ఇలా చెప్పడం జరిగింది. ధ్యానోపహార ఏవాత్మా ధ్యానం చేయడమే పరమేశ్వరుడికి భగవంతుడికి ఎంతో ఇష్టం. ధ్యానం హి యస్య సమీహితం నీవు భగవంతుడికి అనేక కానుకలు ఇస్తూ ఉంటావు, అనేక ప్రసాదాలు నివేదిస్తూ ఉంటావు. అది సరైన నివేదన కానుక కాదు. నీవు ధ్యానం చేయడమే సరైనటువంటి నివేదన కానుక. ధ్యానం ఆర్గంచ పాద్యం చ శుద్ధం సంవేదనాత్మకం. పూజలో ఎన్నెన్నో ఉంటాయి మహర్షి, అవి ఇంపార్టెంట్ కాదు. నువ్వు ధ్యానం చేయడమే ఉత్కృష్టమైనటువంటిది అని చెబుతూ ధ్యాన సంవేదనం పుష్పం సర్వం ధ్యాన పరం విభు. నీవు చక్కగా ధ్యానం చేయడం నేర్చుకో. ఆ ధ్యానం అంటే భగవంతుడికి ఎంతో ఇష్టం. ఎందుకంటే తాను కూడా సదా ధ్యానం చేస్తూ ఉంటాడు. తాను చేసే ధ్యానం సాధారణ ధ్యానం కాదు. అది మాటలకు, వర్ణనకు, భాషకు, భావాలకి అందనటువంటి ధ్యానం. అటువంటి ధ్యానాన్ని నువ్వు కూడా అలవరుచుకో.
ధ్యానమే సర్వము, ధ్యానమే నీకు సకలము కలిగిస్తుంది అని పరమేశ్వరుడు చెప్పడం జరిగింది. అంతేకాదు ధ్యానము చెయ్యకుండగా నీవు ఆ పరమానందాన్ని పొందలేవు అని కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది పరమేశ్వరుడు. యమున కళ్యాణి. వినాతేన తరేణ యమాత్మా లభ్యతా ఏవ నో ధ్యానాత్ ప్రసాదమాయాతి సర్వభోగ సుఖ శ్రియః వినాతేన తరేణ అయమాత్మా. ధ్యానము చేయకుండా నీవు ఆ బ్రహ్మానందాన్ని పొందలేవు. లభ్యతా ఏవనో, ధ్యానం చేయకుండా అదెవ్వరకు లభించదు. ధ్యానాతు ప్రసాదమాయాతి, ధ్యానములో నీకు సర్వం ప్రసాదించబడతాయి. సర్వభోగ సుఖ శ్రియః, సర్వభోగాలు నీకు కలుగుతాయి అంటున్నారు. చూచారా? సర్వభోగ సుఖశ్రియః. మనము ఒక 3 స్టార్ హోటల్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ సుఖాలు వేరు. 5 స్టార్కి వెళ్ళినప్పుడు అక్కడ సుఖాలు వేరు. 7 స్టార్కి వెళ్ళినప్పుడు అక్కడ సుఖాలు వేరు. ఇక మల్టీ స్టార్స్ ఉంటాయి, ఆ సుఖాలు వేరు. ఏమిటి డిఫరెన్స్ అని అంటే, ఇదిగో నీవు ఎప్పుడైతే ఒక స్టార్కి వెళ్తావో, ఉదాహరణ 3 స్టార్కి వెళ్ళావు, 5 స్టార్ 7 స్టార్లో ఉన్న సుఖాలను పొందలేవు. నువ్వు ఒక అందమైనటువంటి రంభను పెళ్లి చేసుకున్నావు, నువ్వు రంభ ద్వారానే ఆనందాన్ని పొందుతావు. ఊరసి ద్వారా నువ్వు పొందలేవు, మేనక ద్వారా నువ్వు పొందలేవు. కానీ సర్వ సుఖాలు, శబ్ద స్పర్శ రూప రస గంధాలతో కూడినటువంటి ఈ ప్రపంచంలో ఎన్ని సుఖాలు ఉన్నాయో అవన్నీ కూడా నువ్వు పొందలేవు. ఏదో ఒకదానికి నువ్వు లిమిట్ అవుతావు. ఒక శబ్దానికి నువ్వు లిమిట్ అవుతావు, ఒక స్పర్శకు నువ్వు లిమిట్ అవుతావు, ఒక రూపానికి నువ్వు లిమిట్ అవుతావు. కానీ సర్వభోగాలు, సర్వ సుఖాలు నీకు కలగాలంటే ఏమిటి మార్గము? ధ్యానము అని చెబుతున్నారు పరమేశ్వరుడు.
పంచిన